ఆ కాయ కొయ్. అది ఎలా ఉంది? మీరు ఎప్పుడైనా జీడి చెట్లు చూసారా? జీడి చెట్టే కాదు, జీడి తోటలే చూపిస్తాను పదండి. ఆ తోటలోకి అయితే వచ్చాము. ఇప్పుడు తోటలోకి వెళ్ళి చూద్దాము. చాలా రోజులైంది. ఎవ్రీ ఇయర్ ఒకసారి ఇలా వచ్చి చూడాలి. ఇదిగోండి, అనిపించిందా? బాగుందా? ఏ చూయించు కాయ. ఇలా ఉండాల్సింది అలా చేసింది ఆ పిల్లకాయ. తోటలో చూడు ఎన్ని వచ్చినాయి. లేదు కాయలు అడుకొచ్చిన పిక్కలు ఈ మార్కెట్కి వెళ్తాయి. ఆ కాయ కొయ్. బాగుంటుంది. తీగ తీగ లేదా? ఇది చూడు, ఆ పైది అందిద్ది. అది అది ఎలా ఉంది? బాగాలేదు అది కూడా. నా తోటలోకి అయితే వచ్చాము. ఇక్కడ చూస్తేనేమో ఎండ మామూలు లేదు. 10 కాయలు ఏరేసరికి నా పని అయిపోయింది. మిగతా మన పెద్ద అమ్మాయిలందరూ ఏరుతున్నారు. కాయ అయితే స్వీట్ గా ఉంది, భలే ఉంది. ఆ పిక్కలన్నీ కోసాం. ఇక కొన్ని పిక్కలు అయితే ఇలాగ తీసుకున్నాను అనమాట. ఇదే జీడిపప్పు. ఇది మార్కెట్కి వేస్తారు. కేజీ వచ్చేసి 180, 250 ఉంటుంది. అదే కేజీ మళ్ళీ మొత్తం పొట్టు గిట్టు అన్ని తీసిన తర్వాత 600, 700 ఉంటుంది. కానీ ఇది ఇయర్ ఒకసారి ఇక్కడికి వచ్చి అలాగా తోట చూసుకొని ఏరుకొని మార్కెట్కి వెళ్ళాలి. ఇక ఒక 3 months ఉంటుంది ఈ ప్రాసెస్ అంతా. ఎండ మొత్తం దోలు తీరిపోతుంది. మనం అయితే ఇప్పుడు కొన్ని పిక్కలు తీసుకొని ఇంటికి అయితే స్టార్ట్ అయ్యి ఎండకి ఉండలేకపోతున్నాం. సో వాళ్ళు ఉన్నారు, మేము వచ్చేస్తున్నాము. ఇప్పుడే వర్షం పడింది. వర్షం పడి వెళ్ళిన తర్వాత మళ్ళీ లోపలికి వెళ్తున్నాను ఈ తోటలో ఏరడానికి. పక్కన ఆవు చూడండి, ఇటుపై వ్యూ మామూలుగా ఉండదు. కాయలు ఎన్ని రకాలు ఉన్నాయి, ఎన్ని కాయలు ఉన్నాయి ఇప్పుడు చూపిస్తాను. బాగుంది. వర్షం పడిన తర్వాత మళ్ళీ పడ్డాయి. సో ఒకసారి చెక్ చేద్దానికి మళ్ళీ వచ్చాను. ఇగో విత్తనాలు తీసేసి, అదే జీడి కాయ పప్పు ఉంటుంది కదా, పప్పు తీసేసి కాయ అలా పడేస్తాం. ఇంకా అది అలా కుళ్ళిపోయి అలా వెళ్ళిపోతుంది. ఇదిగోండి ఇవన్నీ కాయలే. ఇప్పుడు వర్షానికి పడ్డాయి ఇవన్నీ. ఇప్పుడు వర్షానికి మళ్ళీ పడ్డాయి. గాలి వచ్చిన చిన్నది, దానివల్ల మళ్ళీ పడ్డాయి. మళ్ళీ ఏరుకోవాలి. ఎర్రకాయ కోసం చూస్తాను. ఇందా చూపించాను కదా ఆ ఎర్రకాయ, ఇదే చెట్టు. అది ఏదో ఒక కాయ కూడా కనపడలేదు. ఈ సంవత్సరం కాపులేదు. పోయిన సంవత్సరం అయితే పర్లేదు, ఈ సంవత్సరం అయితే అసలు ఏమీ లేదు మ్యాటర్. మరి తప్పదు, ఈ 3 నెలలు చూడాలి. ఈ 3 నెలలు ఏమన్నా మూమెంట్ ఉంటుందా అని. లేకపోతే మనం చేసేది ఏం లేదు. ఉన్న వాటితో సర్దుకుపోవటం, ఉన్నాయి అమ్ముకోవటం, అంతే. ఒకసారి చూడండి వ్యూ ఎంత బాగుంది. ఇక్కడ నుంచి నాకు ఈ ప్లేస్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఇక్కడ నుంచి వ్యూ చూస్తే చుట్టూ కొండలు ఉంటాయి, మధ్యలో ఇది ఉంటుంది, ఇదంతా కొండే. జీడిపప్పు ఈ పైన ఉన్నది కాయ, ఆ కాయ ఇంకా రాలేదు. కాయ వస్తే నేను చెప్పిన వ్యూ అనమాట ఇది. ఆవు, ఎన్ని చెట్లు, మన బండి ఆడుంది, ఈ ఇల్లులు చెప్పాను కదా ఇందాక, చుట్టూ కొండలే. ఎంత అరకు కొండలు, ఇటు నుంచి ఇంకా అంతా అరకు. గుత్తులు గుత్తులు వేసాయి కాయలు. ఇప్పుడైతే మనం ఇంటికి వెళ్ళిపోతాము, టైం అయిపోయింది. ఇప్పుడైతే మన ఇంటికి వచ్చేసాము. పొద్దునుంచి తిరిగి తిరిగి దోలు తిరిగిపోయింది. ఆ వర్షం పడినప్పుడు మాత్రం బాగా అనిపించింది. ఆ వర్షానికి మేము ఇంటికి వచ్చేసాం. సో బాగుంది. మళ్ళీ రేపు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు దాకా రెస్ట్ తీసుకోండి. ఉంటాను. బాయ్.